ఏపీలోని కూటమి ప్రభుత్వం ఈ ఏడాదిలో అద్భుతమైన విజయాలు సాధించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రతి రంగంలో సమర్థవంతమైన విధానాలను అమలు చేస్తోంది. ప్రారంభం నుంచే శ్రద్ధ పెడుతూ రాష్ట్ర అభివృద్ధికి పునాదులను సృష్టించింది. సంక్షేమం, విద్య, వైద్య, రోడ్లు, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగ అవకాశాల వంటి విస్తృత రంగాల్లో కొనసాగిన చర్యల ద్వారా ప్రజలకు నేరుగా లాభాలు చేకూర్చింది. రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ పాలనతో ఎలా ముందంజలో నిలుపుతుందో ఇప్పుడు చూద్దాం. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ప్రజలకు చెప్పిన అంశాలను అందించడంలో సంపూర్ణంగా కృషి చేస్తోంది. 2024 ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన తర్వాత ఏర్పాటైన ప్రభుత్వానికి తొలి 6 నెలలు అస్తవ్యస్తమైన వ్యవస్థలను సరిచేయడానికే కాలం సరిపోయిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేనంత స్థాయిలో గత పాలకులు అన్ని వ్యవస్థలను నాశనం చేశారని ఆరోపణలు చేశారు. విభజన తర్వాత రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంలో గత ప్రభుత్వం చేసిన శ్రమ కంటే రెట్టింపు కృషి అవసరమైందన్నారు. 2025 తొలి ఎన్నికల్లో రాష్ట్రంలోని వ్యవస్థలు నెమ్మదిగా గాడిలో పెట్టామన్నారు. అప్పటి నుంచి రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం ప్రారంభించి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసింది. 2025లో ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చింది. కేంద్రం అందిస్తున్న సహకారాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ సహా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా అందిపుచ్చుకుంది. వివిధ రంగాల్లో అభివృద్ధి, పునరుద్ధరణతో పాటు 23% పాలసీలో దేశానికి ఆకర్షణీయంగా రాష్ట్రాన్ని తయారు చేసింది. ప్రముఖ ఎకనామిక్ టైమ్స్ కేటాయించిన బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డు చంద్రబాబుకు ఇవ్వడం రాష్ట్ర అభివృద్ధి స్థాయిని ప్రతిబింబిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల అమలులో దూసుకుపోతుంది. 2025లో చూపిన ప్రగతి ప్రత్యేకం. తల్లికి వందనం పథకం కింద 10,090 కోట్లను తల్లుల ఖాతాలో జమ చేసి 67,27,000 మంది విద్యార్థులకు సాయం అందించింది. స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది. దివ్యాంగులకు కూడా ఉచిత బస్సు ప్రయాణం అందించింది. అన్నదాత సుఖీభవ పథకంలో 46 లక్షల రైతులకు 6,310 కోట్లు జమ చేసింది. దీపం 2 పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లను మహిళలకు అందిస్తోంది. సామాజిక భద్రత పథకాల కింద 50,000 కోట్ల రూపాయలను పంపిణీ చేసి చరిత్ర సృష్టించింది. మత్స్యకార భరోసా, ఆటో డ్రైవర్ల, పాస్టర్లు, ఇమాంలు, మౌజాన్లు, పురోహితులు, నాయ బ్రాహ్మణులకు గౌరవ వేతనాలు, మహిళలకు 1,00,000 కుట్టు మిషన్లు, విద్యుత్ సౌకర్యాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంక్షేమం వంటి విస్తృత పథకాల ద్వారా ప్రజలకు నేరుగా లాభాలు చేకూరాయి. పేదలకు 204 అన్న క్యాంటీన్లు పునరుద్ధరించారు. యువతకు 20 లక్షల ఉద్యోగాల హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహించి 15,491 టీచర్లను నియమించింది. 5,757 కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందించింది. పోలీస్ కానిస్టేబుళ్లకు స్టైఫండ్ పెంచి అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ అమలు చేసింది. పట్టణ అభివృద్ధి శాఖ చెత్త తొలగించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది. రోడ్ల మరమ్మతులకు 1,000 కోట్లు కేటాయించి మరో 3,000 కోట్లతో రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పారిశ్రామిక రంగంలో ప్రత్యేక పురోగతి సాధించింది. ఐటీ, ఏఐ డేటా సెంటర్ విశాఖలో గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతాలు తెరిచిపెట్టి ప్రోత్సాహకరంగా మారింది. విశాఖ సిఐఐ సమ్మిట్లో 13,25,00,000 కోట్లు పెట్టుబడి, 16,13,000 ఉద్యోగాలు రోడ్ మ్యాప్ సిద్ధమైంది.
175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ పాలసీ, విశాఖలో ఐటీ హబ్ ఏర్పాట్లు, అమరావతి రాజధాని నిర్మాణం, పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, 13,326 గ్రామ సభలు, అడవి తల్లి బాటలో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, 4G నెట్వర్క్ కల్పించడం, పంచాయతీరాజ్ వ్యవస్థలో పదోన్నతులు, అమరజీవి జలధార కనెక్షన్లు, 100 రోజులలో హంద్రీనీవా కాల్వ విస్తరణ, ధాన్య సేకరణ, మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా పంటల సాయం వంటి విస్తృత ప్రాజెక్టులు చేపట్టింది. విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చి వైద్య విద్యార్థులకు అదనపు సీట్లు, డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ల పంపిణీ, టీచర్ల బదిలీలు, విద్యార్థుల హెల్త్ చెకప్, పరిశుభ్రత కార్యక్రమాలను అమలు చేసింది. విద్యుత్ ఛార్జీలు తగ్గించడంలో క్లీన్ ఎనర్జీ ప్లాంట్లు, సోలార్ రూఫ్ టాప్లు, క్రైమ్ రేట్ తగ్గించడం, గంజాయి డ్రగ్స్ నియంత్రణ, ఫీ4 వాట్సాప్ గవర్నెన్స్, డేటా డ్రివెన్ డెసిషన్లు, విపత్తుల నిర్వహణ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది. రాష్ట్రానికి సెమీ కండక్టర్ పరిశ్రమలు, విశాఖ స్టీల్ ప్లాంట్, నేషనల్ హైవే ప్రాజెక్టులు, రైల్వే ప్రాజెక్ట్, కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ సమస్యల పరిష్కారం, భూ వివాదాల మినహాయింపు, సంపద సృష్టి, పారిశ్రామిక అభివృద్ధి వంటి లక్ష్యాలను 2026లో సాధించడానికి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. రెండు 2025లో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు రాష్ట్రాన్ని పూర్తిగా నూతన దిశలోకి నడిపించాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం, ప్రతి విభాగంలో సమర్థవంతమైన విధానాలను అమలు చేయడం ద్వారా ప్రజలకు నేరుగా లాభాలు చేకూర్చింది. ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో సమగ్రంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని ఆదర్శ పాలనతో నింపింది. 2026లో మరిన్ని ప్రగతి లక్ష్యాలను సాధించేందుకు రాష్ట్ర అభివృద్ధికి పునాది మరింత బలపడింది.